కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వ్యక్తి ఒక ట్రేడ్లోకి ఎంటర్ అవుతాడు. ఒక స్టాక్ కొంటాడు, అది పెరుగుతుంది. వాడు ఆప్షన్స్లో ఒక కాల్ ఆప్షన్ తీసుకుంటాడు, అది డబుల్ అవుతుంది. ఈ రెండు ఇన్సిడెంట్స్ కేవలం ఒక స్టాటిస్టికల్ వేరియన్స్. అంటే ఒక కాయిన్ని ఎగరేస్తే 2 సార్లు బొమ్మే పడ్డం లాంటిది. కానీ వాడి బ్రెయిన్ దాన్ని అలా రికార్డ్ చేయదు. 2 సార్లు లాభం రాగానే బ్రెయిన్లో డోపమైన్ ఒక డ్రగ్ లాగా ఫ్లష్ అవుతుంది. ఆ డ్రగ్ ఎక్కగానే వాడి లాజికల్ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. వాడి దృష్టిలో మార్కెట్ అనేది ఇప్పుడు ఒక చార్ట్ కాదు, వాడి టాలెంట్ని ప్రూవ్ చేసే ఒక ఏటీఎం మిషన్. నాకు ఎంట్రీ తెలుసు, నాకు ఎగ్జిట్ తెలుసు, నేను దేవుడిని అనే ఒక ఫేక్ పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ అహంకారం ఎత్తుకు వెళ్ళినప్పుడు మనిషి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఆపేస్తాడు. వాడికి మార్కెట్ కంటే నేనే గొప్ప అనే ఒక అహంకారం సెట్ అయిపోతుంది. వాడి రిస్క్ మేనేజ్మెంట్ని ఒక పిరికితనంగా చూస్తాడు. తాను విసిరిన ప్రతి బాణం టార్గెట్కే తగలాలి అని మెదడు ఒక ఆర్టిఫిషియల్ రూల్ రాసుకుంటుంది. కానీ మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ట్రెండ్ మారుతూ ఉంటుంది. వాడు ఇంకో ట్రేడ్ తీసుకుంటాడు, ఈసారి వాడికి మార్కెట్ వ్యతిరేకంగా జరుగుతుంది. ఇక్కడ రియాలిటీ వాడి ముందు ఒక వాస్తవాన్ని పెడుతుంది. నీ అనాలిసిస్ ఫెయిల్ అయింది, మర్యాదగా యాక్సెప్ట్ చేసి బయటికి రా అని. కానీ అహంకారం ఉన్నవాడికి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం అంటే సూసైడ్తో సమానం. వాడు స్టాప్ లాస్ పెట్టడు, పైగా మార్కెట్దే తప్పు, నా క్యాలిక్యులేషన్ కరెక్ట్, ఇది ఖచ్చితంగా బౌన్స్ అవుతుందని వాదిస్తాడు. ఇక్కడ మార్కెట్తో వాదించడం ఒక కొండతో తలకొక్కపోవడం లాంటిది. కొండ కదలదు, తల పగిలిపోతుంది. ఈ స్టాక్ కింద పడుతున్న కొద్దీ వాడు తన అనాలిసిస్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్న డబ్బును మొత్తం తెచ్చి యావరేజ్ చేస్తాడు. వాడు ఆడుతుంది పోర్ట్ఫోలియో గ్రోత్ కోసం కాదు, వాడి అహంకారాన్ని సాటిస్ఫై చేయడం కోసం. తాను తీసుకున్న తప్పు నిర్ణయాన్ని కవర్ చేయడానికి తన సర్వస్వాన్ని ఒక ట్రేడ్లో పణంగా పెడతాడు. కానీ యంత్రం ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తుంది. వాడు తన క్యాపిటల్ మొత్తాన్ని పెట్టిన క్షణం మార్కెట్ తన మ్యాథమెటికల్ అల్గారిథంని యాక్టివేట్ చేస్తుంది. ఒకే ఒక్క గ్లోబల్ న్యూస్ లేదా ఒకే ఒక్క సడన్ క్రాష్ చార్ట్ మీద ఒక రెడ్ క్యాండిల్ పాతాళంలోకి దూసుకుపోతుంది. అది ఎమోషన్తో పడదు, అది కేవలం వాల్యూమ్స్ని క్లియర్ చేస్తూ వెళ్తుంది. ఆ క్యాండిల్ స్పీడ్కి వీడి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ బిల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. వాడి లాస్ లిమిట్ దాటగానే బ్రోకర్ సిస్టమ్ నుంచి ఆటో స్క్వేర్ ఆఫ్ అనే కత్తి పడుతుంది. వాడి పొజిషన్స్ అన్ని ఒకే సెకండ్లో క్లోజ్ అయిపోతాయి. సిస్టమ్ మీద వాల్యూ 0 అని ప్రింట్ అవుతుంది. ఇది మార్కెట్ వేసిన పనిష్మెంట్ కాదు, ఇది మార్కెట్ ఎగ్జిక్యూషన్ చేసిన అహంకార పన్ను. మార్కెట్ వాడిని టార్గెట్ చేయలేదు. వాడు రైలు పట్టాల మీద పనుకొని రైలు ఎందుకు ఆగలేదని అడుగుతున్నాడు. ఆ రైలు ఆగదు, అది వాడి మీదుగా వెళ్ళిపోతుంది. ఆ అకౌంట్ 0 అవ్వగానే వాడి ఈగో మొత్తం ఒకేసారి పగిలిపోతుంది. నిన్నటి దాకా దేవుళ్ళ ఫీల్ అయిన వాడు ఇప్పుడు అద్దంలో తన ముఖం తాను చూసుకోవడానికి కూడా భయపడతాడు. కానీ క్యాపిటలిజంలో డబ్బు ఎక్కడికి మాయం కాదు, అది కేవలం ఒక జోబులోంచి ఇంకో జోబులోకి మారుతుంది. వాడు పోగొట్టుకున్న క్యాపిటల్ ఎక్కడికి వెళ్ళిందంటే అది ఎవరి దగ్గర అయితే అహంకారం లేదో, ఎవడైతే మార్కెట్ని ఒక రోబోట్ లాగా ఎమోషన్ లేకుండా ట్రేడ్ చేస్తున్నాడో వాడి అకౌంట్లోకి బదిలీ అవుతుంది. మార్కెట్ ఒక జడ్జి లాంటిది. ఇది ఎమోషనల్ ఫూల్ దగ్గర నుంచి డబ్బు లాక్కొని రేషనల్ అబ్జర్వర్కి రివార్డ్గా ఇస్తుంది. ఇక్కడ అహంకారం అంటే పచ్చి వాస్తవాన్ని చూడడానికి నిరాకరించడం. స్టాప్ లాస్ అనేది ఒక స్ట్రాటజీ కాదు, అది మార్కెట్ ముందు మనిషి చేసే లొంగుబాటు. నా మెదడు కంటే నీ చార్ట్ గొప్పది అని మార్కెట్కి రాసిచ్చే ఒక సంతకం. చివరిగా మార్కెట్కి నువ్వెవరో తెలియదు, నీకు ఎంత అనుభవం ఉందో తెలియదు, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. దానికి తెలిసింది ఒకే ఒక్క భాష, ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్కి ఎవరూ మాస్టర్ లేరు. నువ్వు దాన్ని శాసించలేవు, దానికి ఎదురు నిలబడలేవు, నువ్వు కేవలం దానికి సింక్ అవ్వగలవు. ఈ అహంకారం ఉన్నవాడు ఎప్పుడు మార్కెట్తో ఫైట్ చేస్తాడు. వాడి క్యాపిటల్ ఒక శ్మశానంలో పాతిపెట్టబడుతుంది. లాజిక్ ఉన్నవాడు ఎప్పుడు మార్కెట్కి దారిస్తాడు. వాడు మాత్రమే ప్రాణాలతో మిగులుతాడు.